హైదరాబాద్లో ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్పై మరో ట్రైనీ తోటి మహిళా ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు చేయడం, కంప్లైంట్ చేయడం చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఒక లేడీ ఐపీఎస్ కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఒక లేడీ ఐపీఎస్ ఎవరైతే రీసెంట్ ఐపీఎస్ క్రాక్ చేసి ట్రైనీగా అక్కడ శిక్షణ పొందుతున్నటువంటి ఒక మహిళా ఐపీఎస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం చాలా కలకలం రేపుతుంది. అంటే ఒక కానిస్టేబుల్ పొజిషన్ నుంచి ఐపీఎస్కి చేరినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అంటే నిజంగానే గొప్ప చాలామంది ఇన్స్పిరేషన్. కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో పట్టుదలతో, డెడికేషన్తో ఐపీఎస్ క్రాక్ చేసి ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్కి వచ్చాడంటేనే చాలా పెద్ద విషయం. ఈవెన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన గురించి ఉదయ్ కృష్ణారెడ్డి గురించి గొప్పగా చెప్పడం కావచ్చు, లేదంటే అతని లైఫ్ స్టైల్ కావచ్చు, అతని పెరిగిన విధానం, అతను ఎదిగిన విధానం నుంచి యూట్యూబ్లో రీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇంత దారుణంగా ప్రవర్తించాడా అనేది అందరిలోనూ షాక్ గురి చేస్తుంది. తోటి ఐపీఎస్ ఎవరైతే మహిళా ఐపీఎస్ ఉన్నారో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను మీద చాలా కంప్లైంట్లు, చాలా హెరాస్ చేయడం కానీ, లైంగిక వేధింపులు పాల్పడటం కావచ్చు. అంటే ఈ మంత్ 8వ తారీఖున ఆమె గదిలోకి బలవంతంగా వెళ్ళి ఆమె ఫోన్ లాక్కొని అందులో ఉన్నటువంటి మెసేజ్లు మొత్తం కూడా చూడటం కావచ్చు, చదవటం కావచ్చు. ఇదంతా కూడా జూన్ 8వ తారీఖు జరిగితే జూన్ 9వ తారీఖు ఏకంగా ఆమెని బలవంతంగా రూమ్లో లాక్కెళ్ళి ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసి ఆమె వీడియోలు చిత్రీకరించి ఆమెని మెడ మీద కత్తి పెట్టి బెదిరించారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేసుకోవటం, ఫిర్యాదు నమోదు చేసుకోవటం, కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా ఇంత దారుణంగా వ్యవహరించాడు ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అనేది మాత్రం చాలా ఎందుకంటే ఒక ఇన్స్పిరేషనల్గా చిన్న కానిస్టేబుల్ పొజిషన్ నుంచి ఐపీఎస్కి ఎదిగినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాడు, చాలామందికి ఆదర్శంగా ఉండాలి కదా. తోటి ఐపీఎస్ ఎవరైతే ఉంటారో ఆమెను మ్యారీడ్ ఉమెన్, ఆమె కూడా వాళ్ళ భర్తకి ఆమె ప్రైవేట్ వీడియోస్ ఏవో పంపించి బెదిరించడం కావచ్చు, మెడ మీద కత్తిపెట్టి ఈ విధంగా బెదిరించాడని చాలా ఆరోపిస్తుంది. అంటే కంప్లైంట్లో చాలా బలంగా చెప్తున్నటువంటి ఆరోపణలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డి ఇంత దారుణంగా ప్రవర్తించాడా? అతను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చెందినటువంటి వ్యక్తి. ఫస్ట్ కానిస్టేబుల్గా ఉన్నాడు. తర్వాత ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని ఒక పట్టుదలతో, దీక్షతో, డెడికేషన్తో అతను దాన్ని కూడా క్రాక్ చేసి ఇప్పుడు ఐపీఎస్ అయ్యి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అటువంటి వ్యక్తి తోటి సహచరైనటువంటి ఒక మ్యారీడ్ ఉమెన్ ఐపీఎస్ ట్రైన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా చాలా లక్ష్యంతో, డెడికేషన్తో మ్యారీడ్ అయినప్పుడు కూడా ఐపీఎస్ పాస్ అవ్వాలి, ఇండియన్ పోలీస్ సర్వీస్లో సేవలు అందించాలని చెప్పి వచ్చినటువంటి ఆమె పట్ల చాలా అనుచితంగా, దారుణంగా వ్యవహరించినటువంటి తీరు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించి ఫుల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ మహిళ చేసినటువంటి ఆరోపణలు మొత్తం కూడా ఈ ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఉదయ్ కృష్ణారెడ్డి కండెమ్ చేస్తున్నాడు. అటువంటిది ఏం జరగలేదని చెప్తున్నాడు. బట్ ఆమె విత్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఇప్పటికే పోలీసులకు ఇవ్వడంతో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అతని వ్యవహార తీరు మీద ఇప్పటివరకు ఇప్పుడు గత 4-5 రోజులుగా చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించారు తోటి మహిళ ఐపీఎస్ పట్ల అనేది మాత్రమే ఎన్నో ప్రశ్నలు. కొంతమంది ఏంటంటే కేవలం ఒక హైప్ కోసం చేస్తున్నారనే ఒక అలిగేషన్స్ బయటకు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ట్రైనీ ఐపీఎస్, మహిళా ఐపీఎస్, ఆమె పూర్తి ఎవిడెన్స్, ప్రూఫ్లు కూడా ఇచ్చిన నేపథ్యంలో కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే చిన్న చితకా వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ తప్పు చేస్తేనే ఆఫీసు ప్రిమిసెస్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, చిన్న స్థాయి ఉద్యోగులు తప్పు చేసి అమ్మాయిలను ఇబ్బంది పెడితేనే చాలా సీరియస్గా ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటిది ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఎందుకంటే ది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అథారిటీగా మనం చెప్తూ ఉంటాం ఐపీఎస్ని. సో అతను ఆ విధంగా వ్యవహరించాడు తోటి మహిళా ఐపీఎస్ పట్ల అనేది మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూగా, గ్రేవ్ కన్సర్న్గా మారింది. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమె ఇచ్చిన ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో బాధితురాలు, వాటిని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. వన్స్ ప్రూవ్ అయినట్లయితే అతని మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం అవుతుంది. ఓవరాల్గా ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్లు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈవెన్ ఎఫ్ఐఆర్ కాపీతో సహా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీన్ని మున్ముందు ఎలా ఉందో తెలియాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కూడా బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.